బీజేపీ సీనియర్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీ 1927లో పాకిస్తాన్ కరాచీలో పుట్టారు. My schooling has been in St. Patrick's High School, Karachi. 2005లో ఆయన పాకిస్తాన్ని విజిట్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన ఇండియన్ కాదు పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారు అని అనుకుంటే అది మూర్ఖత్వం కదా. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వీళ్ళ కుటుంబాలు లాహోర్లో ఉండే ఒక ప్యాలెస్లో ఉంటాయి. ఆ ప్యాలెస్ పేరు జతి ఉమ్రా ప్యాలెస్. ఆ జతి ఉమ్రా ప్యాలెస్ అనేది ఏంటో తెలుసా? మన దేశంలో ఉండే పంజాబ్ స్టేట్లో ఉండే తరుణ్ జిల్లాలో ఉండే ఒక చిన్న పల్లెటూరు పేరు. ఇండియా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి జతి ఉమ్రా ప్యాలెస్ని కూల్చేయాలి అని చెప్పి కానీ ఎవరైనా వాదిస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. మన హైదరాబాద్ స్టేట్ నుంచి పాకిస్తాన్లో ఉండే కరాచీకి వెళ్ళిన వాళ్ళతో కరాచీలో ఒక హైదరాబాద్ కాలనీ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మొన్నటి దాకా కూడా ఒక కాలనీ పేరుకి పాకిస్తాన్ కాలనీ అనే పేరు ఉండేది అనే విషయం తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది. అన్ని డాక్యుమెంట్స్ లోనూ పాకిస్తాన్ కాలనీ అని చెప్పి రాశారు. ఆధార్ కార్డులో కూడా పాకిస్తాన్. అలా పాకిస్తాన్ కరాచీలో ఢిల్లీ రబ్రీ హౌస్ అనే ఒక చాలా ఫేమస్ స్వీట్ షాప్ ఉంది. అంటే కల్నల్ సోఫియా ఖురేషి టెర్రరిస్టులకు సిస్టరు, పాకిస్తాన్కి చెందిన ఆమె ఈమె కూడా అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? ఇలాంటి వాళ్ళ చేష్టలకు బాధితులుగా ఈరోజు మనకు విక్రమ్ మిస్రీ కనిపిస్తున్నారు, కల్నల్ సోఫియా ఖురేషి కనిపిస్తున్నారు. వ్యాపార సంస్థల్లో ఈ కరాచీ బేకరీ చాలా పెద్ద బాధిత సంస్థలాగా మనకు కనిపిస్తుంది. జపాన్ టెక్ స్టోర్ మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది, కొరియన్ ఫుడ్ కార్నర్ కనిపిస్తుంది, ఇటాలియన్ పిజ్జా హట్ కనిపిస్తుంది, అమెరికన్ KFC కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఆ దేశాలతో సమస్య వస్తే ఈ బ్రాండ్స్ అన్నిటికీ పేర్లు మార్చేయాలనా? దేశంలో పాడైపోయిన బుర్రల్ని బాగు చేసే ఒక స్పెషల్ డ్రైవ్ జరగాలి అంటున్నారు. ఇంకొక ఆపరేషన్ రిలీజియస్ హార్మోనీ లాంటి ఒక భారీ క్యాంపెయిన్ చేయాలి. ప్రధానమంత్రి అలాంటి పిలుపునిస్తే, లేకపోతే RSS లాంటి వాళ్ళు పిలుపునిస్తే తప్పకుండా పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా చాలా మంది బుర్రలు మారుతాయి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. రీసెంట్గా టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కదా. అలా సపోర్ట్ చేసింది అని చెప్పి మన దేశంలో ఉండే ఈ టర్కీ కోళ్ళ మీద, ఆ టర్కీ కోళ్ళు పెంచే రైతుల మీద, టర్కీ కోళ్ళతో కూరలు ఉండే ఇలాంటి బామ్మల మీద దాడులు చేస్తే ఎలా ఉంటుంది? అలా చేయడం కరెక్టేనా? గతంలో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్లో ఇరాన్ పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. అలాగని మన దగ్గర ఉండే ఇరానీ ఛాయ్ అమ్మే స్టాళ్ళని ధ్వంసం చేస్తే అది దేశభక్తి కిందకి వస్తుందా? చైనా పాకిస్తాన్ ఫ్రెండ్స్ అని చెప్పి మన దేశంలో చైనీస్ నూడిల్స్ అమ్మే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ని ధ్వంసం చేసేస్తే అది దేశభక్తి కిందకి వస్తుందా ఎక్కడైనా? ఇవన్నీ ఎంత సిల్లినో పాకిస్తాన్ లో ఉండే కరాచీ సిటీ పేరుతో ఉండే కరాచీ బేకరీ మీద అటాక్ చేయడం అనేది అంతే బుద్ధి తక్కువ వ్యవహారం. అది దేశభక్తి కాదు. హైదరాబాదు, వైజాగ్లో కరాచీ బేకరీల మీద మే 6వ తేదీ, మే 11వ తేదీన కొంతమంది మూకలు వెళ్ళి దాడి చేశాయి. ఈ బేకరీకి పాకిస్తాన్ లో ఉండే ఒక సిటీ పేరు పెట్టినందుకు కరాచీ బేకరీ ఓనర్ల మీద దేశద్రోహం కేసు పెట్టాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణమే యాజమాన్యం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరాచీ బేకరీల పేర్లను మార్పు చేయాలి, తొలగించాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ కరాచీ బేకరీల యాజమాన్యంపై దేశద్రోహం కేసు పెట్టాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. కరాచీ బేకరీస్ మీద జరిగిన దాడులకి పోలీస్ కేసులు బుక్ అయ్యాయి ఆల్రెడీ. అయితే ఈ దాడుల వల్ల కరాచీ బేకరీ ఓనర్లు భయంతో వణికిపోతున్నారు. ఇలా బేకరీ నేమ్ మీద ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకుని మాకు కూడా దేశభక్తి ఉంది చూడండి, మా షాప్ మీద దాడి చేయొద్దండి అని చెప్పి అందరికీ కనిపించేలాగా వాళ్ళు డిస్ప్లే చేశారు, వేడుకుంటున్నారు. हमारे चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी सर को और हमारे DGP सर और कमिश्नरेट सबको रिक्वेस्ट करते हैं कि हमको काइंडली सपोर्ट कीजिए. इस समय सारा इंडिया जो गुजर रहा है इस प्रॉब्लम से we can understand, but हम लोग को काइंडली सपोर्ट कीजिए कि not to change our name. నిజంగా పాకిస్తాన్ మీద ఉండే ప్రేమతోనే మన దేశంలో కరాచీ బేకరీ నడుపుతున్నారా వాళ్ళు? మన దేశంలో పాకిస్తాన్ ఆనవాలు, పాకిస్తాన్ లో ఇండియా ఆనవాలు అసలు ఏమీ లేవా ఒక్క కరాచీ బేకరీ తప్పితే? నిజంగా దేశభక్తిని చాటే చర్యైనా ఇది? ఉద్రేకంతోనో విద్వేషంతోనో కొంతమంది చేసే వ్యాఖ్యలు, దాడులు ఎలా దేశం పరువు తీశాయో కొంచెం డీటెయిల్డ్ గా నేను ఈ వీడియోలో చెప్తాను. మేమే దేశభక్తులము అనుకునే కొంతమంది రైట్ వింగ్ అతివాదులు ఏకంగా ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ దేశద్రోహి అంటున్నారు. కల్నల్ సోఫియా ఖురేషిని పాకిస్తాన్ ఉగ్రవాదుల సిస్టరు అని చెప్పి కూడా అంటున్నారు. విద్వేషం అనే వైరస్ తో బాధపడుతున్న వాళ్లకు యాంటీబయాటిక్ లాంటి వీడియో ఇది. సో ఎక్కువ మందికి ఖచ్చితంగా ఇది రీచ్ అవ్వాలి. మస్ట్ గా లైక్ చేయండి వీడియోని. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దాడుల్ని చిత్తు చేయడానికి మ్యాన్ పవర్ కంటే కూడా టెక్నాలజీని ఎక్కువ వాడింది. గమనించాం కదా అందరం. ప్రపంచం అంతా కూడా చాలా డైనమిక్ గా మారిపోయే కొద్దీ AI ఇంపార్టెన్స్ కూడా చాలా చాలా పెరిగిపోతుంది. AI ఇప్పుడు బిగ్గెస్ట్ డిఫెన్స్, బిగ్గెస్ట్ అఫెన్స్, బిగ్గెస్ట్ కెరియర్, డైలీ లైఫ్ సర్వైవల్ స్కిల్ కూడా. అలాంటి AI స్కిల్స్ ఇప్పుడు జస్ట్ 180 minutes లోనే మనం నేర్చుకోవచ్చు. కొత్త అవకాశాలు, ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు. 15,000 రూపాయలు విలువ చేసే ఈ 3 గంటల AI ట్రైనింగ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ AI ఇన్వెస్టర్స్, పైనీర్స్ క్రాస్ కోర్స్ ట్రైనింగ్ ఇస్తారు.
ఈ ఏఐ లెర్నింగ్ అనేది మా టీం కూడా చాలా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న 1500 మంది ఫ్రీగా ఏఐ ట్రైనింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నమాట. సో తొందరగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఏఐ ట్రైనింగ్ తో ఎక్సలెంట్ డేటా అనాలిసిస్, ఏఐ పవర్డ్ కంటెంట్ మార్కెటింగ్, పర్సనల్ బ్రాండింగ్, ఏఐ డ్రివెన్ స్ట్రాటజీస్, ట్రైనింగ్ లేకుండానే ఇయర్లీ 50 lakhs దాకా సంపాదించే అవకాశాలున్న ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి, అలాగే జాబ్ హంటింగ్, సాలరీ హైక్ స్ట్రాటజీస్ గురించి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు టెక్, నాన్ టెక్, ఎంటర్ప్రెన్యూర్, ఫ్రీలాన్సర్ ఎవరైనా కావచ్చు, మీ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఈ ఏఐ స్కిల్స్ ఉపయోగపడతాయి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఏఐ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటే మస్ట్గా షేర్ చేయండి. ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే, ఒకవైపు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మాది లౌకిక దేశము అని చెప్పి, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశము అని చెప్పి మాటల్లో చేతల్లో నిరూపించారు పాకిస్తాన్కి. मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूँ कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत ప్యారీ ఝలక్ హై. బుర్ర నిండా మత విద్వేషాన్ని నింపుకుంటున్న వాళ్ళు అందుకు పూర్తి భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు దేశంలో. మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో మినిస్టర్గా ఉండే ఈ కున్వర్ విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీని పాకిస్తాన్ టెర్రరిస్టులకు చెల్లెలు అని చెప్పి ఘోరంగా అవమానించాడు. ఇండోర్లో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ, మన బిడ్డల్ని విడోస్ని చేసిన వాళ్ళ బట్టలు ఉడదీయడానికి మోదీజీ వాళ్ళ చెల్లెలనే పంపించాడు, టెర్రరిస్టుల చెల్లెలనే వాళ్ళ మీదకి పంపించాడు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. చూడండి, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई. అంటే కల్నల్ సోఫియా ఖురేషీ టెర్రరిస్టులకు సిస్టరు, పాకిస్తాన్కి చెందిన ఆమె ఈమె కూడా అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? ఇంత దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తికి ఒక్క నిమిషమైనా సరే మంత్రి పదవిలో ఉండే అర్హత ఉంటుందా? దేశవ్యాప్తంగా ఇతని మీద పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ఈ కున్వర్ విజయ్ షా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన నేమ్ బోర్డుల మీద జనం ఇలా ఇంకు పోస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రొటెస్టులు రావడంతో నేను 10 సార్లైనా సరే సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన ప్రకటించాడు. आज मैं खुद शर्मिंदा हूं और पूरे समाज से और समुदाय से माफी मांगता हूं. बहन सोफिया के और सारे मिलिट्री वालों का मैं हमेशा सम्मान करता हूं और आज हाथ जोड़ के सबसे मैं अपने आप को माफी चाहता हूं. కానీ మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కున్వర్ విజయ్ షా కామెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంది. సుమోటో కింద కేసు నమోదు చేసింది. The first offense made out against the minister is under section 152. ఏ స్థాయిలో అతని బుర్ర నిండా విద్వేషం ఉంటే అంత మాట అనగలుగుతాడు. ఇది మాత్రమే కాదు, మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం జరిగింది అని చెప్పి ప్రకటన చేశాడు. ఆయన ప్రకటన మాత్రమే చేస్తాడు కదా, డెసిషన్ తీసుకునేది ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీసుకుంటారు. కానీ బీజేపీ కార్యకర్తలు మోదీనో రాజ్నాథ్ సింగ్ నో ఏమీ అనలేక విక్రమ్ మిస్రీని టార్గెట్ చేశారు. ఆయన కూతుళ్లను దారుణంగా ట్రోల్ చేశారు. ఆయన దేశద్రోహి అన్నారు, పాకిస్తాన్ ఏజెంట్ అని చెప్పి నానా మాటలతో దూషించారు, వేధించారు. मोदी इसके लिए जिम्मेदार है और गालियां किसको दे रहे हैं? भारतीय जनता पार्टी के लोग विक्रम मिस्री को, विक्रम मिस्री की बेटी को, उनके परिवार को, भारतीय सेना की बहादुर बेटी को गालियां दोगे, भारतीय सेना को अपमानित करोगे. చివరికి మిస్ట్రీ తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ కి లాక్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే దేశంలో ఒక రకమైన విద్వేషము, ఉన్మాదము ఏ స్థాయికి చేరుకుందో ఇవి చెప్పట్లేదా? అంటే విద్వేషాన్ని వెళ్ళగక్కడమే దేశభక్తి అనే భావనలోకి చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళ చేష్టలకు బాధితులుగా ఈ రోజు మనకు విక్రమ్ మిస్ట్రీ కనిపిస్తున్నారు, కల్నల్ సోఫియా ఖురేషీ కనిపిస్తున్నారు. వ్యాపార సంస్థల్లో ఈ కరాచీ బేకరీ చాలా పెద్ద బాధిత సంస్థలాగా మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్లో ఇంకొక హైదరాబాద్ ఉంది అని మనకు తెలుసు కదా. అయితే పాకిస్తాన్ కరాచీలో ఒక హైదరాబాద్ కాలనీ ఉంది. 1947లో పార్టిషన్ తర్వాత ముస్లిమ్స్ కి సపరేట్ కంట్రీగా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత చాలా మంది ముస్లిమ్స్ పాకిస్తాన్ కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ లో వివిధ ప్రాంతాల్లో ఉండే హిందూస్ అంటే సింధీస్, పంజాబీస్ ఇండియాలో ఉండే రకరకాల ప్లేసెస్ కి వచ్చి సెటిల్ అయ్యారు కదా. అలా వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా 2 దేశాల్లోనూ శరణార్థులు. వాళ్ళు మళ్ళీ కొత్తగా జీవితాలను ప్రారంభించిన వాళ్ళు. ఆ తర్వాత 2 దేశాలని వాళ్ళు ఓన్ చేసుకున్నారు, దేశాలు కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నారు, ప్రశాంతంగా సెటిల్ అయి ఉంటారు. సో మన హైదరాబాద్ స్టేట్ నుంచి పాకిస్తాన్లో ఉండే కరాచీకి వెళ్ళిన వాళ్ళతో కరాచీలో ఒక హైదరాబాద్ కాలనీ ఏర్పాటైంది. ఇండియాలో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు ఆ ప్లేసెస్ పేర్లను వాళ్ళు కొనసాగిస్తున్నారు అని చెప్పి అక్కడ చాలా పేర్లను చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు మన సిటీస్ పేర్లనే వాళ్ళు నడిపే షాపులకు, వివిధ వ్యాపారాలకు పెట్టుకున్నారు. అలా పాకిస్తాన్ కరాచీలో ఢిల్లీ రబ్రీ హౌస్ అనే ఒక చాలా ఫేమస్ స్వీట్ షాప్ ఉంది. మా పూర్వీకులు ఢిల్లీ నుండి వచ్చి కరాచీలో స్థిరపడ్డారు. అందుకే మా నాన్న దీనికి ఢిల్లీ పేరు పెట్టారు. మన ఉత్తరప్రదేశ్లో ఉండే మీరట్ పేరుతో మీరట్ ఫేమస్ కబాబ్ అనే షాపు కరాచీలో ఉంది. కరాచీలోని గురుమందిర్ ప్రాంతంలో దొరికే మీరట్ కబాబ్ పరాటా షాప్ ముందు రద్దీ ఎప్పుడూ తగ్గదు. సీక్ కబాబ్ను తమ పూర్వీకులే భారత్లో మొట్టమొదట తయారు చేశారని దీని యజమానులు చెబుతారు.
హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారు. దాని పేరు దక్కన్ అచార్ ఘర్. భారతదేశ విభజన తర్వాత మేము ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. మేము హైదరాబాద్ దక్కన్ నుంచి వచ్చాం కాబట్టి దక్కన్ ఆచార్ ఘర్ అని పేరు పెట్టాం. మన బెంగళూరు నుంచి గరీబాబాద్కి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ బెంగళూరు స్వీట్ బేకర్స్ అనే ఒక షాప్ నడుపుతున్నారు. పాకిస్తాన్లో ఇండియా కిచెన్ రెస్టారెంట్ అనేది కూడా చాలా ఫేమస్. మన దగ్గర కరాచీ పేరుని ఎలా వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది పాకిస్తాన్లో ఈ ఇండియన్ కిచెన్ రెస్టారెంట్ పేరును కూడా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి గతంలో బీబీసీ చేసిన రిపోర్ట్ ఒకటి చెప్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇండియన్ రెస్టారెంట్ ఉందో లేదో కూడా తెలీదు, అదేమీ బయటికి రావట్లేదు. పాకిస్తాన్ ఒక రిలీజియస్ కంట్రీ కాబట్టి, మతోన్మాదం ఎక్కువగా కనిపించే దేశం కాబట్టి అక్కడ ఏవైనా దాడులు జరిగినా కూడా వాటిని చాలా గొప్పగా వాళ్ళు సమర్థించుకుంటారు. కానీ మనది సెక్యులర్ స్టేట్, సెక్యులర్ దేశం మంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మొన్నటి దాకా కూడా ఒక కాలనీ పేరుకి పాకిస్తాన్ కాలనీ అనే పేరు ఉండేది అనే విషయం తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కొన్ని నెలల క్రితమే ఆ పాకిస్తాన్ కాలనీకి భగీరథ కాలనీ అని చెప్పి పేరు మార్చారు. 1971 బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఘర్షణలప్పుడు వచ్చేసిన వాళ్ళతో విజయవాడలో ఈ పాకిస్తాన్ కాలనీ ఏర్పడిందంట. అన్ని డాక్యుమెంట్స్ లోనూ పాకిస్తాన్ కాలనీ అని చెప్పి రాశారు. ఆధార్ కార్డులో కూడా పాకిస్తాన్ కాలనీ అని ఉంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్లకి లేకపోతే వీసాల విషయంలో అప్లై చేసుకోవాలి అన్నా కూడా పాకిస్తాన్ కాలనీ ఇండియాలో ఉండడం ఏంటి అనే డౌట్ వచ్చి అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి, అలాగే ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఆటోలు ఎక్కినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే పాకిస్తాన్ కాలనీకి వెళ్ళాలి అంటే ఒక డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తున్నాము అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము అని చెప్పి వాళ్ళంతా కలిసి మా కాలనీకి భగీరథ కాలనీ అని పెట్టాలి అని చెప్పి అధికారుల చుట్టూ తిరిగి మార్పించుకున్నారు. పెహల్గాం ఆపరేషన్ సింధూర్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు, బీజేపీ అనుబంధ సంస్థలు చేసిన అతి అనేది దేశం పరువు తీసే స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఈ పోస్ట్ ఒకసారి చూడండి. ఇది పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది కదా, ఆ హైదరాబాద్లో ఉండే ద బాంబే బేకరీ. ఈ పోస్ట్ ఏం చెప్తోంది, ఇండియాలో కరాచీ బేకరీ మీద దాడులు చేశారు, మేము చాలా శాంతి కాముకులము, అందుకే పాకిస్తాన్లో ఉండే ద బాంబే బేకరీ మీద ఎలాంటి దాడులు చేయలేదు అని చెప్పి ఇలా ఎక్స్ హ్యాండిల్లో రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఇంకో పోస్ట్ ఇది 1911 నుంచి పాకిస్తాన్లో తాదాని అనే ఫ్యామిలీ బిజినెస్గా ద బాంబే బేకరీ ఉంది, ఇక్కడ ఎట్లాంటి ఉద్రిక్తతలు లేవు, దాన్ని ఎవరు కూడా అటాక్ చేయట్లేదు అని చెప్పి, ఇదే పీస్కి వైలెన్స్కి తేడా అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఇలా మన మీద పోస్టులు పెడుతున్నారు. ఒక మూక చేసిన దాడుల వల్ల దేశానికి ఇక్కడ నష్టం జరగట్లేదా, దేశం పరువు పోవట్లేదా? వీటిని చూపిస్తూ పాకిస్తాన్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ ఇండియా పేరు ప్రతిష్టలు దిగజార్చే వార్తలు రాస్తే వాటికి ఎవరిది బాధ్యత? ఎవరు ఆ స్థాయికి దిగజార్చినట్టు? కరాచీ బేకరీ అనేది ఇండియా పాకిస్తాన్ విభజనకు ఒక కుటుంబం శరణార్థిగా మారి ఇండియాకు వచ్చింది అని చెప్పి గుర్తు చేసే ఒక వ్యాపార బ్రాండ్. 1947లో దేశ విభజనప్పుడు చాలా మంది పాకిస్తాన్ నుంచి వచ్చిన పంజాబీలు, సింధీలు వాళ్ళ వ్యాపారాలకు కానీ వాళ్ళు ఉండే ఇళ్ళకు కానీ పాకిస్తాన్ మూలాలని రిఫ్లెక్ట్ అయ్యేలాంటి పేర్లనే పెట్టుకున్నారు. హైదరాబాద్కి వచ్చిన సింధీ ఫ్యామిలీ కరాచీ బేకరీ అని పెట్టుకుంటే, విశాఖపట్నం సిరిపురంలో సెటిల్ అయిన ఇంకొక ఫ్యామిలీ కరాచీ వాళ్ళ స్టోర్స్ అని చెప్పి వాళ్ళ స్టోర్స్కి పెట్టుకుంది. హైదరాబాద్లో సింధ్ క్లాత్ స్టోర్స్ అనే ఒక ఫేమస్ షాప్ ఉంది. అసలు కరాచీ ఓనర్స్ ఎవరు అంటే హైదరాబాద్కు శరణార్థులుగా కరాచీ నుంచి వచ్చేసిన ఖాన్ చంద్ రామ్నాని ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ కరాచీ బేకరీ ఓనర్స్. వాళ్ళు హిందూ మతానికి చెందిన వాళ్ళు. అతని కుటుంబం 1953లో హైదరాబాద్ మొజంజాహి మార్కెట్లో పెట్టిందే ఈ కరాచీ బేకరీ. తను పుట్టి పెరిగిన పాకిస్తాన్ కరాచీ సిటీతో ఉండే అనుబంధాన్ని వదులుకోలేక కరాచీ బేకరీ అని చెప్పి పేరు పెట్టారు ఆయన. అది సక్సెస్ అయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో 36 కరాచీ బేకరీ అవుట్లెట్స్ ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ ఇలా 20 దేశాలకు ఈ కరాచీ బేకరీ అనేది ఎక్స్పాండ్ అయింది. అయితే కరాచీ పేరు పెట్టుకోవడమే ఈ బేకరీకి శాపం లాగా మారింది. ఎందుకంటే కరాచీ బేకరీ మీద ఇప్పుడు కొత్తగా కాదు దాడి జరిగింది, గతంలో కూడా జరిగాయి. ఎప్పుడు పాకిస్తాన్ ఇండియా ఇష్యూ వచ్చినా కూడా కరాచీ బేకరీ అనేది టార్గెట్ అవుతుంది. 2008లో ముంబై మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన MNS రాజ్ ఠాక్రే పార్టీ బాంద్రాలో కరాచీ బేకరీని టార్గెట్ చేసింది. పేరు మార్చాలి మీరు అని చెప్పి ఆ ఓనర్లను బెదిరించారు. వాళ్ళు మాకు ఇది సెంటిమెంటు, మా 4 ఫాదర్స్ నుంచి వస్తున్న బిజినెస్ ఇది బ్రాండ్ నేము, దీన్ని ఎట్లా మారుస్తాము, ఇది ఇండియన్ బ్రాండ్ అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. కరాచీ బేకరీలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంని దాచిపెట్టారు అని చెప్పి కూడా ఈ బేకరీ మీద ఆరోపణలు చేశారు. MNS లీడర్స్ ఆరోపించారు, చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేశారు. 2020లో అయితే ఏకంగా ఒక లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు పేరు మార్చాలి అని చెప్పి. 2021లో ముంబైలో ఉండే కరాచీ బేకరీకి నష్టాలు వస్తున్నాయి అని చెప్పి మూసేశారు వాళ్ళు. ఆ తర్వాత ముంబైలో ఇంకొక వేరే కరాచీ బేకరీనే తెరుచుకోలేదు. దీన్ని మా గొప్ప విజయం అని చెప్పి MNS లీడర్ ఒక అతను హాజీ సైఫ్ షేక్ అనే అతను ట్వీట్ చేశాడు అప్పట్లో. 2019లో పుల్వామా అటాక్ జరిగి 40 మంది జవాన్లు చనిపోయినప్పుడు కూడా బెంగళూరులో ఉండే కరాచీ బేకరీ మీద దాడి జరిగింది. కరాచీ అనే పేరు కనబడకుండా చేయాలి అని చెప్పి ఆందోళనకారులు కరాచీ బేకరీ మీద అటాక్ చేశారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా కూడా ఈ కరాచీ బేకరీ ఓనర్లు అభద్రతలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి
పరిస్థితి. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ దేశభక్తిని నిరూపించుకోవాల్సి వస్తుంది. కరాచీ బేకరీల మీద అటాక్స్ చేయడాన్ని అందరూ ఏం సమర్థించట్లేదు, చాలా మంది విమర్శిస్తున్నారు. చాలా తక్కువ మంది, ఒక చిన్న మూక చేసిన పని ఇదంతా కూడా. కాంగ్రెస్ సీనియర్ లీడరు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మిస్ వరల్డ్ ఈవెంట్లో ఉస్మానియా బిస్కెట్స్, కరాచీ బేకరీ అనేది హైదరాబాద్ లెజెండ్స్ అని చెప్పి అన్నారు. Identities and our legends of Osmania Biscuits and Karachi Bakery should be celebrated. మన వాళ్ళు చాలా దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు కదా, అమెరికాకో వేరే దేశాలకో వెళ్ళిపోయి అక్కడ గోదావరి రుచులు అని చెప్పో, ఆంధ్రా కిచెన్ అని చెప్పో ఒక పేరు పెట్టుకుంటే ఎవరైనా దాడి చేస్తే అది ఎంత అన్యాయమో, కరాచీ బేకరీ మీద చేసిన దాడి కూడా అంతే అన్యాయం, అంతే మూర్ఖత్వం. మీకు ఇక్కడ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అవి ఖచ్చితంగా ఆలోచింపజేసే ఎగ్జాంపుల్స్. బీజేపీ సీనియర్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీ 1927లో పాకిస్తాన్ కరాచీలో పుట్టారు. 2005లో ఆయన పాకిస్తాన్ని విజిట్ చేసినప్పుడు తన జన్మస్థలమైన కరాచీకి వెళ్ళి ఆయన పుట్టిన ప్లేస్కి వెళ్ళి చాలా ఎమోషనల్ అయ్యారు. పాకిస్తాన్లో అలా ఆయన ఎమోషన్ అవ్వడం చూసి ఆయన ఇండియాని కాదు పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారు అని అనుకుంటే అది మూర్ఖత్వం కదా. ఆయన తన మూలాల్ని మర్చిపోలేక ఎమోషనల్ అయ్యారు. బహుశా కరాచీలో ఆయన గడిపిన బాల్యాన్ని ఇప్పటికి కూడా ఆయన మర్చిపోలేకపోవచ్చు, అది చాలా సహజం కదా. My schooling has been in St. Patrick's High School in Karachi. Most of the leaders of that region have studied there, including General Musharraf, including Zulfikar Ali Bhutto, including Zardari. అలాగని అద్వానీ పాకిస్తాన్ని ఇష్టపడుతున్నట్లు, పాకిస్తాన్ చర్యల్ని సమర్థిస్తున్నట్లు కాదు కదా. ఇదే సూత్రం కరాచీ బేకరీకి ఎందుకు వర్తించదు? సెకండ్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, వీళ్ళ కుటుంబాలు లాహోర్లో ఉండే ఒక ప్యాలెస్లో ఉంటాయి. ఆ ప్యాలెస్ పేరు జతి ఉమ్రా ప్యాలెస్. ఆ జతి ఉమ్రా ప్యాలెస్ అనేది ఏంటో తెలుసా? మన దేశంలో ఉండే, పంజాబ్ స్టేట్లో ఉండే, తరుణ్ జిల్లాలో ఉండే ఒక చిన్న పల్లెటూరు పేరు. నవాజ్ షరీఫ్ తండ్రి ఇండియాలో ఆ పల్లెటూరులో పుట్టాడంట. ఆ తర్వాత ఆ ఊరి మీద మమకారంతో లాహోర్లో వాళ్ళ సొంతింటికి జతి ఉమ్రా ప్యాలెస్ అనే పేరు పెట్టుకున్నారు. అది చాలా ఏషియాలోనే చాలా పెద్ద ప్యాలెస్లో ఒకటి అనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను చూపించి అతివాద పాకిస్తానీలు ఎవరైనా ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కు పాకిస్తాన్ కంటే ఇండియానే ఎక్కువ ప్రేమ అని చెప్పి కానీ, లేకపోతే ఆయన జతి ఉమ్రా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేసేయాలని కానీ, ఇండియా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి జతి ఉమ్రా ప్యాలెస్ని కూల్చేయాలి అని చెప్పి కానీ ఎవరైనా వాదిస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. హైదరాబాద్లో కరాచీ బేకరీ లాంటివి చాలా ఉన్నాయి. ఇరాన్ నుంచి 19వ శతాబ్దంలో వచ్చిన ఇరానీ చాయ్ చాలా ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ కూడా మొఘల్స్ ద్వారా ఇండియాలోకి వచ్చి హైదరాబాద్ బిర్యానీగా స్పెషల్ ఫ్లేవర్స్ని అద్దుకుంది. అరేబియన్ మండి బిర్యానీ యమన్ నుంచి వయా అరేబియా హైదరాబాద్కి వచ్చింది. జపాన్ టెక్ స్టోర్ మనకి హైదరాబాద్లో కనిపిస్తుంది, కొరియన్ ఫుడ్ కార్నర్ కనిపిస్తుంది, ఇటాలియన్ పిజ్జా హట్ కనిపిస్తుంది, అమెరికన్ KFC కనిపిస్తుంది. ఇలా రకరకాల దేశాలు, ప్రాంతాల పేర్లు మన దేశంలో చాలా సిటీస్లో పెద్ద బ్రాండ్స్గా మారాయి. ఇప్పుడు ఏదైనా ఆ దేశాలతో సమస్య వస్తే ఈ బ్రాండ్స్ అన్నిటికీ పేర్లు మార్చేయాలనా, లేకపోతే అలా మార్చకపోతే వాటి మీద వెళ్ళి దాడులు చేయాలనా? దేశభక్తిని రకరకాలుగా చాటుకోవచ్చు, కానీ దాడులు చేయడమే దేశభక్తి అనుకునే ఒక మూక అనేది చాలా వేగంగా పెరుగుతుంది, చాలా ఎక్కువ అవుతున్నారు. పాకిస్తాన్ చరిత్రే భారతదేశం అయినప్పుడు, పాకిస్తాన్లో పుట్టి పెరిగిన వాళ్ళు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయినప్పుడు 2 దేశాల పేర్లు, కల్చర్లు అత్యంత సహజంగా 2 దేశాల్లోనూ మనకు కనిపిస్తాయి, చాలా కామన్గా కనిపిస్తాయి. ఈ భిన్నత్వము, ఈ చరిత్ర ఎలా మారుతాయి, అసలు ఎందుకు మారాలి? సో ఖచ్చితంగా మారాల్సిందే అని చెప్పి మూర్ఖంగా పట్టుబడుతున్న వాళ్ళే ఇప్పుడు అటాక్స్ చేస్తున్నారు. వాళ్ళను ఎవరు కంట్రోల్ చేయాలి? అసలు కంట్రోల్ చేయడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి ఆ విషయాన్ని అందరికీ తెలియజెప్పడం కోసము ఆఫీసర్స్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసింది. వాళ్ళలో ఒక కశ్మీరీ పండిట్, ఒక సిక్ ఉమెన్, అలాగే ఒక ముస్లిం ఉమెన్, విక్రమ్ మిశ్రీ, వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి, వీళ్ళతో ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మాది అని చెప్పి చాటి చెప్పడానికి ఆ వ్యూహాత్మకంగా ఇట్లాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళని మీడియా ముందుకు తీసుకొని వచ్చారు. అలాగే దేశంలో పాడైపోయిన బుర్రల్ని బాగు చేసే ఒక స్పెషల్ డ్రైవ్ జరగాలి అంటున్నా. తోటి మనుషుల్ని ప్రేమించేలాగా, దేశంలో ఉండే భిన్న సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని, భిన్న రుచుల్ని, భిన్నమైన పేర్లని గౌరవించేలాగా ఇంకొక ఆపరేషన్ రిలీజియస్ హార్మోనీ లాంటి ఒక భారీ క్యాంపెయిన్ చేయాలి. ప్రధానమంత్రి అలాంటి పిలుపునిస్తే, లేకపోతే RSS లాంటి వాళ్ళు పిలుపునిస్తే, తప్పకుండా పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా చాలామంది బుర్రలు మారుతాయి. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు, యూత్, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు, టీనేజర్స్, వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ ఉద్రేకపడుతున్నారు. చిన్న చిన్న వీడియోలు చూసి వాళ్ళని రెచ్చగొడుతుంటే
వెళ్ళి దాడులు చేసేయడము, अब यहाँ हो रहा हमें नहीं पता था। जय श्री राम। जय श्री राम। कुछ पता नहीं है आप किस लिए आए हो? आप किस लिए आए हो? జయ శ్రీరామ్. కాబట్టి వాళ్ళని మార్చాలి అంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ చేయాలి, మానసికంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో అలాంటి పెద్ద ఎత్తున పెద్ద కార్యక్రమాలు చేస్తే తప్పితే బుర్రల్లో నిండిపోయిన విద్వేషము అనే వైరస్ని పూర్తిగా నివారించలేము. అది చాలా డేంజరస్ వైరస్. దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన దేశంలో ఆపరేషన్ రిలీజియస్ హార్మనీ చేపట్టాల్సిన అవసరం ఉందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ఈ వీడియోలో రికమెండ్ చేశాను కదా 180 minutes ఫ్రీగా ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న 1500 మంది ఫ్రీగా ఈ కోర్స్ని అటెండ్ అవ్వచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.